హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. రాష్ట్రం ఎటైనా పోని అసలు మాకు డబ్బులు ఇవ్వద్దు, పోలవరానికి డబ్బులు ఇవ్వద్దు, రాష్ట్ర అభివృద్ధికి డబ్బులు ఇవ్వద్దు, అమరావతి అభివృద్ధికి డబ్బులు ఇవ్వద్దు, కానీ ఇది ఒక్కటి చేసి పెట్టండి సార్ అని కేంద్ర ప్రభుత్వం ముందు చేతులు చాచి అడుక్కుంటున్నారంట కూటమి ప్రభుత్వం వాళ్ళు. తెలుసా మీకు అది దేని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయండి, అదొక్కటే వాళ్ళకున్న స్లోగన్. రాష్ట్ర ప్రయోజనాలు మాకు అనవసరం, రూపాయి 10 రూపాయి ఇచ్చినా మాకు అస్సలు మేము ఫరక్ పడము, మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో పెడతాం అంతే. అదే అదే మెయిన్ మోటో, మా టార్గెట్ అదే. అలా చేస్తే చాలు సార్, మాకు మా చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లి స్నేహ బ్లాక్ లో చెప్పకూడదు తినిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండటానికి వీల్లేదు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించింది ఎవరు? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కదా, టీడీపీ లీడర్ ఎర్రంనాయుడు కదా. మరి అడ్డప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెంత పక్కబెట్టుకోవాలి, ఇంకే రేంజ్ లో కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఆడుకోవాలి? ఇదంతా కాదు, మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలి, అది కూడా ఏంటి, లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రూవ్ చేయాలి అంటూ శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లావు శ్రీకృష్ణ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక ఎమ్మెల్యేగా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎలగబెట్టాడు, కానీ కాన్స్టిట్యున్సీకి ఏమీ చేయలేదు ఇంతవరకు అయితే వాస్తవం అంటూ. అదే కాకుండా ఎవరైతే విడుదల రజని అనే ఇంకో ఎమ్మెల్యే ఉందో ఆవిడ పర్సనల్ ఫోన్ కాల్ డేటాని తీసి ఆవిడని ఎవరెవరితో మాట్లాడుతుంది, ఏమేమి మాట్లాడుతుంది అన్న విషయాలన్నీ సీక్రెట్ గా తెలుసుకోవడానికి శతవిధాల ప్రయత్నించినటువంటి లావు శ్రీకృష్ణ గారిని జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మరి తిట్టి పంపించారంట. ఆడపిల్ల ఫోన్ డేటాతో నీకేం పని అయ్యా, నీకు అర్థం కాదు, ఆడపిల్ల అంటే అది ఈజీగా ఉందా, ఏదైనా తీసేయచ్చు, ఇది ఇల్లీగల్ అని తెలుసా నీకు, కొద్దిగా చదువుకున్నావు, కాలేజెస్ నడుపుతున్నావు, ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో తెలియదంటే మొహం మీద చివాట్లు పెట్టి పంపించారంటూ విడుదల రజనీ గారు మన ప్రెస్ మీట్ పెట్టి మరి లావు శ్రీకృష్ణ పరువు గంగలో కలిపేయడం జరిగింది. సారీ, గంగలో కూడా కాదు, మురిక్కాలలో కలిపేయడం జరిగింది. సో ఆ క్రమంలో లావు శ్రీకృష్ణ గారు బాగా ఫీల్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ కుంభకోణంలో ఉన్నారంటూ లోక్సభలో మాట్లాడటం జరిగింది. ఆ లోక్సభలో మాట్లాడిన తర్వాత అక్కడతో ఆగకుండా ఆ లోక్సభ నుంచి డైరెక్ట్ గా అమిత్ షా దగ్గరికి వెళ్ళి కూర్చొని, మీరు ఏం చేస్తారో తెలియదు సార్, మా అధినాయకుడు ఇదిగో ఈ పత్రాలు మీకు చూపించి ఆ పర్సన్ ని లోపల ఏమని చెప్పారు, దానికి సంబంధించి కార్యాచరణ రూపుదిద్దండి, దానికి సంబంధించి ముందుకు తీసుకెళ్ళండి, రాష్ట్రానికి మీరు ఏమి ఇవ్వకపోయినా పర్లేదంట, ప్రజలకి మీరు ఏం చేయకపోయినా పర్లేదంట, మా దగ్గర నుంచి విచ్చలవిడిగా అన్ని ట్యాక్సులు వసూలు చేసుకున్నా పర్లేదు, బట్ మాకున్నది ఒకటే ఒక లక్ష్యం, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి జైల్లో వేయండి అంటూ ప్రపోజల్ పెట్టారంట. అయితే దానికి కూడా కేంద్రం సానుకూలంగా స్పందించిందంటూ వార్తలు వస్తున్నాయి. ఆ సానుకూలంగా స్పందించడంతో పాటు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైతే స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉన్నారో వైఎస్ఆర్సీపీ పార్టీకి మిథున్ రెడ్డి, ఆ మిథున్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయండి సార్. మిథున్ రెడ్డి ఇందుట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, ఎందుకంటే మిథున్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఒక సిండికేట్ లా ఏర్పడ్డారు లిక్కర్ కుంభకోణానికి. సో ఫస్ట్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపల వేసేసి వేయండి. ఆ తర్వాత మిథున్ రెడ్డి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు, మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా లోపలేసి కుమ్మేసేయండి. మాకు ఇంతకన్నా మనశ్శాంతినిచ్చే మాటలు ఏమీ లేవు సార్, మాకు కావాల్సింది అంతే, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రము సంకరాకి జంపు జిలాని అయినా మాకేం ప్రాబ్లం లేదంటూ పాపం లావు శ్రీకృష్ణ మొరపెట్టుకుని కింద పడి మీద పడి ఏడుస్తున్నాడంట. సార్ లావు శ్రీకృష్ణ గారు, మీరు చేస్తున్న ప్రయత్నం అనేది చాలా గొప్ప ప్రయత్నం సార్, ఎందుకంటే ఆడవాళ్ళ డేటా తీసినప్పుడు మిమ్మల్ని మందలించారన్న కోపం పెట్టుకోవడం తప్పు కాదు, ఎందుకంటే అవమానం కదా అది. ఒక ఆడపిల్ల ముందు ఆ అమ్మాయి యొక్క కాల్ డేటా తీసి ఆ అమ్మాయిని ఏదో చేయాలని చూసినా మీ కుసంస్కారాన్ని కూకటి వేలుతో సహా పీకి పక్కన పడి నొక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఈ విధంగా కక్ష తీర్చుకోవడానికి సర్వ విధాల ప్రయత్నిస్తున్నారు చూడండి, యాడ్సప్. కానీ సార్ ఇక్కడ ఒక విషయం మీరు మర్చిపోతున్నారు, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. విడుదల రజనీ గారు చెప్పిన కాల్ డేటాని గమనిస్తున్నారు,
జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మందలించారన్న విషయాన్ని గమనిస్తున్నారు. మీరు దాన్ని కక్షపూరితంగా ఇప్పుడు ఏదో లిక్కర్ సిండికేట్లు, లిక్కర్ కుంభకోణాలంటూ మీరేవో ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని అటు సెంట్రల్ గవర్నమెంట్ లో ఇటు లోకసభలో ఫైర్ వీల్ చేస్తుంది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే మీకు జడ్జిమెంట్ కూడా ప్రజలే ఇస్తారు. ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళంతా కలిసి జైలుకు పంపించగలరా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్ గానే ఆయన పైన గతంలో పెట్టిన సొల్లు చొటారా ఈడీ కేసులన్నీ కొట్టేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయన ఫ్రెష్ గా నిరపరాధిగా బయటకు వచ్చే టైం ఏర్పడింది. మళ్ళీ కొత్త కేసులు పెడతారు, ఏమవుతుంది? ఏం కాదు, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గట్సీ ఫెలో, మంచి నాయకుడు. నిజం చెప్పాలంటే మాట తప్పని మడవ తిప్పని నిజమైన నాయకుడు. ఇప్పటి వరకు 1947 నుంచి ఇప్పటి వరకు వన్ అండ్ ఓన్లీ రాజకీయ నాయకుడు. మేనిఫెస్టోని 95% వరకు చేసినటువంటి వ్యక్తి. మేనిఫెస్టోలో లేనివి కూడా ఎన్నో 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 ప్రజలకు చేసినవి. అవన్నీ లిస్ట్ చెప్పాలంటే 2 రోజులు టైం పడుతుంది, కానీ ఏదో రోజు అది కూడా చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.